రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఛాంపియన్స్ కప్ క్రికెట్ టోర్నమెంట్ని నిర్వహించే సమయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి చర్యల్ని నివారించాలో ఈ విషయంలో పాకిస్తాన్ పూర్తిగా పప్పులో కాలేసింది అనకూడదు, కీమాలో కాలేసింది. తప్పు మీద తప్పు చేస్తూ వచ్చింది. భారతదేశము ఎందుకు పాకిస్తాన్లో భద్రతాపరమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి న్యూట్రల్ గ్రౌండ్లో ఆడతాం తప్ప మేము పాకిస్తాన్లోకి వచ్చి ఆడము అని చెప్పిందో ఇప్పుడు ఒక్కొక్కటిగా రుజువవుతోంది. తాజాగా బంగ్లాదేశ్కి న్యూజిలాండ్కి సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ రావల్పిండిలో జరుగుతుంది. రావల్పిండి అంటే పాకిస్తాన్ యొక్క నిజమైన రాజధాని. కాగితాల మీద, పత్రాల మీద అఫీషియల్గా ఇస్లామాబాద్ పేరు ఉంటుంది, కానీ పాకిస్తాన్ని నడిపించేది అన్నీ పాకిస్తానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ రావల్పిండిలో ఉంటుంది. రావల్పిండిలో జరుగుతున్న అక్కడ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ టీం లేదు, న్యూజిలాండ్ బంగ్లాదేశ్లో ఆడుతున్నాయి. దీనిలోకి ఒక ప్రేక్షకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి వచ్చాడు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి రావడమే కాదు, అతను ఒక ఫోటోని పట్టుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. ఆ ఫోటో ఎవరిది? ఆ ఫోటో సాద్ రిజ్వీ అనే మతోన్మాద నాయకుడిది. అతను తహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ అనేటటువంటి సంస్థ యొక్క అధినేత. ఆయన తండ్రి అయినటువంటి ఖాదిమ్ రిజ్వీ అత్యంత ప్రమాదకర వ్యక్తుల్లో ఒకడిగా పేరుంది. సాద్ రిజ్వీ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఆ తహ్రీక్ లబ్బాయిక్ పాకిస్తాన్ ప్రభుత్వము ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఉగ్రవాద సంస్థ, అందున నిషేధిత సంస్థ, అందున అరెస్ట్ అయినటువంటి నాయకుడి ఫోటో తీసుకుని భద్రతా వలయాన్ని ఛేదించి వచ్చి మ్యాచ్లో పాకిస్తానీ ఆటగాళ్ళు లేరు, వచ్చి ఎవరిని పట్టుకున్నాడు? న్యూజిలాండ్ టీములో భారతీయ మూలానికి చెందినటువంటి ఆల్రౌండర్ రాచిన్ రవీంద్రను పట్టుకున్నాడు. రాచిన్ రవీంద్రను పట్టుకోవడం చూసిన తర్వాత భద్రతా దళాలు వచ్చాయి. సరే, ఇతను పరిగెత్తే ప్రయత్నం చేశాడు, వదిలేసి ఇతను అరెస్ట్ చేశారు. మిగతా అంతా కూడా మనకి తెలుసు. కానీ ఇంతటి భద్రతా వ్యవస్థ, అనేక అంచెల భద్రతా వ్యవస్థ, సిబ్బంది సంఖ్యను పెంచి పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే దానిలో నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి నాయకుడి ఫోటో పెట్టుకుని నిస్సిగ్గుగా, బాహాటంగా నినాదాలు చేసుకుంటూ అరుస్తూ వచ్చి భారతీయ మూలానికి చెందినటువంటి ఆటగాడిని కౌగిలించుకున్నాడు. పాకిస్తాన్ అనుకూల మీడియా కౌగిలించుకున్నాడని చెప్పింది. కొద్దిగా అనుకూల పరిస్థితి ఉంటే అతను ఏం చేసేవాడో మనకి తెలియదు. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేశారు, ప్రశ్నిస్తున్నారు, ఇవన్నీ వేరే విషయాలు. కానీ సెక్యూరిటీ వైఫల్యం ఎలాగుందో ఒకసారి చూడండి. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో కాదు, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే క్రికెట్ నిర్వాహకులకు హెచ్చరిక జారీ చేసింది. తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వంటి ఉగ్రవాద సంస్థలు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నటువంటి చోట లోపలికి వచ్చి ఏదో ఒక రకంగా విదేశీ ఆటగాళ్లను, ఫారినర్, శ్రీలంక, వెస్టిండీస్, మిగతా యూరోపియన్ దేశాలు, బంగ్లాదేశ్, ఈ ఫారిన్ ఆటగాళ్లను కిడ్నాప్ చేసి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు, అరెస్ట్ అయినటువంటి తమ వాళ్ళను విడిపించుకునేందుకు అంతర్జాతీయంగా ఒక్కసారిగా పతాక శీర్షికలకు ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నారని చెప్పి ప్రకటించింది. ఇదిలా ఉండగా పాకిస్తాన్లో ఐసిస్ ఉంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఐసిస్ ఏదైతే ఉందో, ఈ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖురాసాన్ ప్రావిన్స్ అన్నటువంటి పేరుతో ఉంటుంది. ఈ ఐఎస్కే కూడాను మ్యాచ్ జరుగుతున్నటువంటి సమయంలో విదేశీ ఆటగాళ్లను టార్గెట్ చేస్తుంది. ఒక తహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేస్తోంది, ఐఎస్కేపీ చేస్తోంది. ఈ రెండింటినీ సృష్టించి, పెంచి, పోషించింది పాకిస్తాన్ ప్రభుత్వం, అంటే పాకిస్తాన్ ఆర్మీ. వాళ్ళు ఈరోజు ఈ మ్యాచ్లో ఉన్నటువంటి విదేశీ ఆటగాళ్లను అపహరించే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ కనుక ఆడి ఉండి మన కోహ్లీ, లేకపోతే మన రాహుల్, లేకపోతే మన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో, సిరాజ్, ఇంకొక ఆటగాడు వీళ్ళని గనక కిడ్నాప్ చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? భారతదేశం అందుకే మేము పాకిస్తాన్లో ఆడము అని చెప్పింది. అయినప్పటికీ కూడాను పాకిస్తాన్లో మ్యాచ్లను నిర్వహిద్దామంటే ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ కూడాను ఏమాత్రము క్రీడాస్ఫూర్తి లేకుండా వ్యవహరిస్తోంది.
అత్యంత సిగ్గుపడే విషయం ఏంటంటే భారత పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ న్యూట్రల్ గ్రౌండ్లో గల్ఫ్లో జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్లో పాకిస్తానీ క్రీడాకారుడు షూలేస్ ఊడిపోయింది. ఊడిపోతే విరాట్ కోహ్లీ వంటి ప్లేయరు వంగి అతని షూలేస్ని కట్టాడు. అంటే ఆటపరంగా మనము ప్రత్యర్థులము కానీ మనము మానవతా దృక్పథంతో ఉండాలి అన్నటువంటి సందేశాన్ని విరాట్ కోహ్లీ ఇచ్చాడు. కానీ పాకిస్తానీ ప్లేయర్లు ఏం చేశారు? అబ్రార్ అహ్మద్ అనేటటువంటి ఒక కుర్రకుంక లాంటి ప్లేయర్, ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి బుజ్జి పాప లాంటి వాడు శుభ్మన్ గిల్ అరెస్ట్ అయిన తరువాత చాలా ఉత్తేజకరంగా రెచ్చగొట్టేటటువంటి భయంకరమైనటువంటి బాడీ లాంగ్వేజ్ వ్యాఖ్యలు చేశారు. మన ప్లేయరు షూ లేసెస్ కడితే పాకిస్తాన్ దాన్ని మన అవుట్ అయినటువంటి ప్లేయర్ని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసి జవాబిచ్చింది. ఇది ఈ రెండు దేశాల ఆట పట్ల ఉన్నటువంటి దృక్పథాన్ని తెలియజేస్తోంది. ఒకరికి ఇది ఆట, గెలవాలని ప్రయత్నిస్తారు, కానీ మొత్తం మీద మనందరిది ఆటగాళ్ల కుటుంబము అన్నటువంటి భావన. పాకిస్తాన్కి మాత్రము వీడు ప్రత్యర్థి, వీడిని ఓడించాలి, వీడి రక్తం కళ్ళ చూడాలి, లేకపోతే వీడిని శపించాలి, శాపనార్థాలు పెట్టాలి. సో భారత్ ఘన విజయం సాధించి పాకిస్తాన్ ఓడిపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప క్రికెట్ వ్యాఖ్యాతలు చేస్తున్న కామెంట్ ఏంటంటే భారతదేశం 11 మంది పాకిస్తానీలకు ఒక్కొక్కరికి 2 చొప్పున మంత్రగాళ్లను తీసుకొచ్చి స్టేడియంలోని వివిధ ప్రాంతాల్లో కూర్చోబెట్టి వాళ్ళు మంత్రాలు వేయడం వల్ల పాకిస్తానీ ప్లేయర్లు బాగా ఆడలేకపోయారట. ఇంతకన్నా హాస్యాస్పదమైనటువంటి విషయం ఉండదు. మంత్రగాళ్ళు 22 మందిని తీసుకెళ్లారని, వాళ్ళని స్ట్రాటజిక్ ప్లేసెస్లో కూర్చోబెట్టారని, వాళ్ళ ఆట అవుతున్నంతసేపు మంత్రాలు వేశారని అంటే పాకిస్తాన్లో దీనికి విరుగుడు చేయగలిగేటువంటి ఆటగాళ్ళు లేరా? మరి న్యూజిలాండ్ చేతిలో, ఇంకొక దేశం చేతిలో, ఇంకొక దేశంతో ఓడిపోయినప్పుడు వాళ్ళు కూడా మంత్రగాళ్ళని తీసుకొచ్చారా? అత్యంత హాస్యాస్పదమైనటువంటి హేయమైనటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ చేసి తనకు క్రీడాస్ఫూర్తి లేదని చెప్పక చెప్పింది. దానితో పాటు ఒక టాప్ క్లాస్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేయడానికి కావలసినటువంటి సామర్థ్యం కూడా తన వద్ద లేదని చెప్పి రుజువు చేసింది. భారతదేశము పాకిస్తాన్లో ఆడము అని చెప్పడానికి కారణాలు ఏమిటి? చాలామంది రాజకీయాలు చూసి మోదీ ప్రభుత్వం ఏదో చేస్తోంది అని అన్నారు. ఇప్పుడు ఆట జరుగుతున్నటువంటి తీరు చూస్తే పాకిస్తాన్లో కనుక మ్యాచ్ జరుగుంటే మన మంత్రగాళ్ళది పైచేయి అయ్యి ఉండేది. దుబాయ్లో పనిచేయని భారత్ మంత్రగాళ్ళు పనిచేస్తారు, కానీ పాకిస్తాన్ మంత్రగాళ్ళు పనిచేయరా? ఎంత హాస్యాస్పదమైన క్రీడాస్ఫూర్తి ఏమాత్రము లేకపోవడానికి ఇది నిదర్శనం. అందుకనే పాకిస్తాన్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. ఏ దేశమైతే ఆర్గనైజ్ చేస్తుందో ఆ దేశం కనీసం సెమీఫైనల్స్ దాకా అన్న రావాలి, కానీ ఇక్కడ టోర్నమెంట్ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోయింది. ఏమాత్రము క్రీడాస్ఫూర్తిని, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని పాకిస్తాన్ ప్రదర్శించటం లేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లలో అతిపెద్ద విషాదం ఏంటంటే అది హోస్ట్ దేశం, ఆతిథ్యం ఇస్తున్నటువంటి దేశం యొక్క అత్యంత హేయమైనటువంటి ప్రవర్తన, ఓటమిగా స్వీకరించలేకపోవడం, ఒక ఆటని ఆటగా గుర్తించడం అనే సామర్థ్యం లేకపోవడం అన్నది ఈసారి స్పష్టమైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపండి.